ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. శివమాధవ్ ప్రేమిక ఛానల్కు మీకు స్వాగతం. ఈరోజు మన వీడియోలో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటిదైన సోమనాథ జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం. అయితే శివలింగములు ఆగమ శాస్త్రాన్ని అనుసరించి 84 కాగా ఈ కలియుగంలో అవి 64 రకాలుగా వర్ణింపబడినవి. వీటిలో 12 జ్యోతిర్లింగములు, 5 పంచమహాభూతలింగములు మోక్షాన్ని ప్రసాదించేవిగా చెప్పబడుతున్నాయి. అయితే అన్ని శివలింగాల్లో 12 జ్యోతిర్లింగాలకు మాత్రమే ప్రత్యేకమైన స్థానం కల్పింపబడడానికి కారణం ఈ శివలింగాలను ఎటువంటి యాంత్రిక ప్రతిష్ఠ కానీ ప్రాణ ప్రతిష్ఠ కానీ జరగకపోయినా ఈ సృష్టి ఉన్నంతకాలం ఈ జ్యోతిర్లింగాల నుండి నిరంతర జ్యోతిశక్తి వెలువడుతూనే ఉంటుంది. అయితే ప్రపంచంలోకెల్లా ఈ జ్యోతిర్లింగాలు ఒక్క మన భారతదేశంలో ఉండడం మన గర్వకారణం. ఈ శివలింగాల వల్ల భారతదేశంలో ప్రజలకు పవిత్రత, ఔన్నత్యం, ఆధ్యాత్మిక చింతన అనేది బలంగా ఉంటుందండి. ఈ జ్యోతిర్లింగాల్లో మొదటిదైన సోమనాథ జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలో ప్రభాస పట్టణానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉందండి. పురాణాల ప్రకారం చంద్రునికి దక్ష ప్రజాపతి కుష్ఠరోగం వచ్చుగా కానీ ఇచ్చిన శాప విమోచనార్థం శివునికి చంద్రుడు తపస్సు చేయగా ఆయన ప్రసన్నుడై దక్షిణి శాపాన్ని రూపుమాపే అవకాశం లేదని చెప్పి దానికి సవరణలు చేస్తూ కృష్ణపక్షంలో చంద్రుని కళలు క్షీణిస్తూ శుక్లపక్షంలో కళలు దినదిన ప్రవర్ధమానం అయ్యేటట్లు పౌర్ణమి నాటికి కళా పరిపూర్ణుడిగా విరజిల్లగలడని వరం ప్రసాదిస్తాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలు ప్రార్థించగా పరమశివుడు పార్వతీ సమేతుడే ఈ ప్రభాస క్షేత్రాన్ని సోమనాథునిగా నిలిచిపోయారు. ఈ సోమనాథ లింగాన్ని దర్శించడానికే తప్ప తాకడానికి భక్తులకు అవకాశం లేదు. చరిత్ర ప్రకారం క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల నాటికే సోమనాథ స్వామి పూజలు అందుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఆలయాన్ని మహమ్మదీయులు దాదాపు 7 సార్లు పూర్తిగా ధ్వంసం చేసినట్లు చరిత్ర తెలుపుతుంది. అయితే క్రీస్తు శకం 1950లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నాయకత్వంలో సుమారు ₹1 కోటి ఖర్చుతో పునర్నిర్మాణం జరిగింది. చూడవలసిన ప్రదేశాలు: ఈ శివాలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ప్రభాస తీర్థం ఉంది. అక్కడ నదీ సాగర సంగమ స్థానంలో లక్ష్మీనారాయణ ఆలయం ఉంది. భారతదేశంలో ప్రసిద్ధమైన ప్రభాసపట్నం సోమనాథ ఆలయానికి ఆనుకొని ఉంది. నగరంలో అసంఖ్యాకంగా ఆలయాలు, యాత్రికులకు వసతి సౌకర్యాలు ఉన్నాయి. ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే మీకు నచ్చిందనే భావిస్తున్నాను. తర్వాత మరొక జ్యోతిర్లింగం కోసం మరొక వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.